వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్తే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ఎంతమంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో, కామెంట్ చేస్తూ ఉన్నారో, అంతకుమించి ఎక్కువ మంది అభ్యర్థులు వెయిట్ చేసినటువంటి మరొక విషయం ఏదైనా ఉందంటే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి హైకోర్టు అంశము, అలాగే మార్కులు కలుపుతారా లేదన్నటువంటి సందేహం. సో ఈ రెండు అంశాల మీద చాలామంది కామెంట్లు అడగడం అనేది జరిగింది. సో వారి కోసం ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. సో హైకోర్టులో ఉన్నటువంటి ఏదైతే ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి కేసు వివరాలు అండి ఈ యొక్క కేసును వేసినటువంటి సభ్యులు వచ్చేసరికి ఎండి రేమోతున్నీసా. మొత్తం 120 మంది పిటిషనర్లు ఈ యొక్క కేసులో ఉండటం అనేది జరిగింది. ఇక్కడ మీకు కేసు నెంబరు, ఫైలింగ్ డేటు, అలాగే రిజిస్ట్రేషన్ డేట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క మరి కేసు ఏమైంది, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఓసారి కనుక జెన్యున్గా మాట్లాడుకుంటే, ఈ యొక్క కేసును వచ్చేసరికి ఈవెంట్స్ డేట్లు ప్రకటించేతే వరకు కూడా వాయిదా వేయడం అనేది జరిగింది. మరి మార్కులు కలుస్తాయా లేదంటే దీనికి 100% ఆన్సర్ చెప్పేటటువంటి ఉదాహరణ ఏదైనా ఉంది అంటే మీరు చూస్తున్నటువంటి మరొక కేసు, ఇక్కడ ఎస్ నిత్యానందం అనేటువంటి పేరుతో పిటిషనర్ నేమ్తో ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ కేసు నెంబరు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్షలో ఇలాగే రాంగ్ క్వశ్చన్స్ మీద వేసినటువంటి కేసు అండి. సో ఈ యొక్క కేసు వచ్చేసరికి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 6 నెలల దగ్గర ఈ యొక్క కేసు మీద వాదోపవాదాలు అనేటివి జరిగినాయి. ఎన్నోసార్లు ఈ యొక్క కేసు పోస్ట్ పోన్ కావడం అనేది జరిగింది. ఓకేనా, ఆఖరికి వచ్చేసరికి దీని మీద వచ్చినటువంటి రిజల్ట్ ఏమైతే ఉందో ఆ యొక్క కేసును వచ్చేసరికి కొట్టివేయడం అనేది జరిగింది. ఒక్క మార్కు కూడా కలపలేదు. సో ఇదే రిజల్టే ఇక్కడ కూడా రిపీట్ కావడానికి 100% ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఒక్క మార్కు కూడా కలిపేటటువంటి అవకాశం అనేది లేదు. ఇది కాస్త మీకు బాధ అనిపించినప్పటికీ కూడా ఇప్పటికే మీరు మీ యొక్క విలువైనటువంటి దాదాపు సంవత్సరన్నర టయాన్ని వృధా చేసుకున్నారు. కాబట్టి ఇంకెవరైనా మార్కులు కలుస్తాయి అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వారికైతే ఇది కొంచెం చేదు వార్తనే. డెఫినెట్గా ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు అయితే కలవవు. ఆ యొక్క కేసును మళ్ళీ కూడా వాయిదాల పర్వం మీద తీసుకుని పోయి కొట్టివేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇంత కరాఖచ్చిగా 100% జెన్యున్గా మీకు ఎస్ఐ అది కేసును చూపిస్తూ చెప్తున్నానంటే, మీరు మీ యొక్క ప్రిపరేషన్ను ఆపకుండా మిగిలిన జాబ్స్ ఏవైతే పడుతున్నాయో, అంటే ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ కోడ్కు ముందు పడినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో, అంటే అది ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి టెక్నీషియన్ అయి ఉండొచ్చు, లేదా ఆర్పిఎఫ్ అయి ఉండొచ్చు, లేదా ఎస్ఎస్సిలో పడడానికి అవకాశం ఉన్నటువంటి, అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం పడడానికి మీ యొక్క విద్యార్హతలను బట్టి ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయి ఉండొచ్చు, అలాగే ఏపీపీఎస్సి వాళ్ళు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లు అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనం కనుక గమనిస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఉంది. ఎలక్షన్ల తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా ఉంది. సో దయచేసి మిత్రులు ఎవరైనా కానీ ఉంటే దయచేసి ఈ యొక్క కోర్టు కేసుల గురించి మీరు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఎక్కడా కూడా వృధా చేసుకోవద్దు. కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో వాళ్ళు డెఫినెట్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు మీ యొక్క ప్రాక్టీస్ మీద కానీ మీ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష కోసమైనా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మిగిలిన ఎవరైతే ప్రిలిమ్స్ రాత పరీక్ష డిస్క్వాలిఫై అయినారో వారు ఈ యొక్క కేసును నమ్ముకొని మీరు సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. మిగిలిన నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ కండి. ఆల్రెడీ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అంతకు ముందే ఇచ్చేసినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఏవైనా రాత పరీక్షలు కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ను ఎక్కడా కూడా ఆపవద్దు, ప్రిపేర్ అవుతూనే ఉండండి. నెక్స్ట్ మంత్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మీరు ఆధారపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క టైం అనేది వేస్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. సో వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.